పాపులను వెతికి రక్షించుటకే కదా యేసుప్రభు ఇలా. కానీ మీరు చేసిన పాపం అయితే అంత ఇంత కాదు కదా. అవును. ఒప్పుకుంటారా దీన్ని? అవును. చాలా ఎక్కువ. చాలా ఎక్కువ. దాన్ని ఘోర పాపం అంటారు. అంటే బతుకుండంగా మనుషులను బాంబులలో కాల్చేయడము, నెట్టివేయడము, ఎలక్షన్ల కోసము బాంబులు తయారు చేసి మనుషుల ప్రాణాలు తీయడము. నిజంగా ఫీల్ అయ్యారా? ఎప్పుడైనా రిగ్రెట్ ఫీల్ అయ్యారా మీరు ఈ విషయంలో? రిగ్రెట్ అయినా పాపిని ప్రభావాన్ని క్షమాపణ అడిగాను దేవుని. అన్ని పాపాలు చేసినటువంటి మైకల్ బాబును నిజంగా యేసుక్రీస్తు, ప్రభు యేసుక్రీస్తు క్షమిస్తాడా అట్లా అన్ని పాపాలు చేసిన వాళ్ళని కూడా? క్షమించుతాడు. ఎందుకు క్షమించుతాడంటే, నేను రాజకీయాల్లో చేసిన పాపానికి నాకు శిక్ష రావాలి. అయితే నా శిక్ష ఆయన సిలువలో భరించాడు. అంటే ఆయన పాపం కాదు అది. ఆయన ఏ పాపం చేయలేదు, దేవుని కుమారుడు. అది ఒక డీప్ సబ్జెక్ట్ లేండి. ఆయన లోక పాపం మోసుకుపోయే దేవుని గొర్రెపిల్లగా బలి అయ్యాడు. ఎవరి కోసమో, నాటువంటి వారి కోసం, మీ కొరకు, ఇంకొకరి కొరకు. సో నాకు శిక్ష లేదు.